శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 23, 2026 గురువారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం అశ్విని కార్తె. సప్తమి రాత్రి 8:54 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 9:01 వరకు. వర్జం తెల్లవారి 4:47 నుండి ఉదయం 6:20 వరకు. మరలా ఉదయం 9:39 నుండి 11:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి ఉదయం 10:51 వరకు. మరలా మధ్యాహ్నం 2:56 నుండి మధ్యాహ్నం 3:46 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవలసిన పూజలు. నలుగురికి అన్నదానం చేయండి. అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. పెట్టుబడి పెట్టిన వారికి భోగములను ఇవ్వవలసి రావచ్చును. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వృషభరాశి. ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. అనేక అంశములు అనుకూలంగా ఉండటం వలన ఉత్సాహంతో కార్యసాధన చేస్తారు. మిథున రాశి. సహనాన్ని ఓర్పును కనబరుస్తారు. దృష్టికి సంబంధించిన అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి. బంధువులకు సంబంధించిన కొన్ని వ్యవహారములను పర్యవేక్షించవలసి వస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహరాశి. గృహములోని ఖర్చులను తగ్గించుటకు చేసే యత్నములు అనుకూలించవు. శత్రువుల నుండి రాజీయత్నములు వస్తాయి. వస్త్రలాభం. కన్యారాశి. మీరు ఊహించని విధంగా ఆశ్చర్యం కలిగించే రీతిలో ఒకానొక విషయంలో లాభపడతారు. నూతన విద్యావకాశాలు కలవు. తులారాశి. మిత్రులతో స్పర్ధలు ఏర్పడతాయి. జాగ్రత్తలు వహించండి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి. రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ధనలాభం. ధనస్సు రాశి. ప్రతిష్టకు పోకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వస్త్రలాభం. మకర రాశి. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు మీకు అండగా నిలుస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుంభరాశి. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం. మీనరాశి. అదనపు ఆదాయం లభించే మార్గాలు అనుకూలిస్తాయి. నిత్యం ఆధ్యాత్మిక ప్రసంగాలు మీకు మేలు చేస్తాయి. శుభవార్తలు అందుకుంటారు. నమస్కారం.